శ్రీమాత్రే నమ, శ్రీ గురుభ్యో నమ. అందరం కూడా అమ్మ ప్రేమ కోసం తెలుసుకుందాం. అమ్మని స్వార్థ ప్రేమకు, త్యాగానికి, ఆప్యాయతకు ప్రతీకగా తెలుగులో సాహిత్యంలో కన్నతల్లిని ప్రత్యేక దైవంగా కొలుస్తూ ఉంటాం. అనేక గీతాలు, పద్యాలు ఉన్నాయి. అమ్మకు మాతృదేవగా భావించి ఆమెను కీర్తిస్తూ ఆమె రుణం తీర్చుకోలేదని తెలుపుతూ రాసిన సాహిత్యాలు అత్యంత పవిత్రమైనవి. నిత్యం అమ్మ ప్రేమను స్మరించేందుకుంటూ పూజిస్తే అంత ఫలితం ఇంకొకటి ఉండదు. అయితే అమ్మ కళ్ళల్లో సమస్త లోకాలు కనిపిస్తాయని, ఆమెను సేవించడం దేవుణ్ణి సేవించడంలో సమానమని సాహిత్యాలు చెబుతున్నాయి. నవమాసాలు మోసి ప్రాణాలను పనంగా పెట్టి బిడ్డను పెంచే త్యాగమూర్తి అమ్మ. అమ్మలా గన్న అమ్మ, ముద్దులమ్మ, మూలపటమ్మ వంటి దేవి భక్తి పాటలు, అమ్మ నీకు వందనమమ్మ వంటి పాటలు, గీతాలు అమ్మ గొప్పతనాన్ని వివరిస్తాయి. అయితే అమ్మ విలువ తెలుసుకోవడంలో మానవ అనే పాటలు, మాతృదేవోభవ ప్రత్యేక సాహిత్యం, వృద్ధాప్యంలో అమ్మ ప్రేమను, ఆమె అవసరాన్ని గుర్తించడం చెయ్యాలి. అమ్మ ప్రేమకు వెలకట్టలేమని ఆమెను గౌరవించడం బిడ్డల యొక్క ప్రధాన కర్తవ్యమని తెలుసుకోవాలి. అయితే అమ్మ ప్రతినిత్యం కూడా మనని నీకు దేవుడిచ్చిన వరమే, నీవు తీర్చలేని ఏ రుణములో ఏదిలో దాగిందో తెలియదో కానీ పలుకే నీవు, ప్రేమే తొలిచూపు రూపం అమ్మ. కాబట్టి అమ్మని ప్రతినిత్యం దైవస్వరంగా కొలవాలి, అమ్మని గౌరవించాలి, తల్లిదండ్రులను పూజించాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ, ఇలా ఎన్నో మనం శ్లోకాలు ఇవన్నీ చెప్పుకున్నాం, వింటున్నాం. కానీ దయచేసి ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల్ని గౌరవించండి. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువులు గౌరవించండి, పెద్దలను గౌరవించండి. అందరూ కూడాను మన హిందూ సాంప్రదాయం కాపాడండి. సర్వే జనో సుఖినో భవంతు.